సినిమా చాలా బాగుందండి. చాలా టైట్ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే చాలా ఎక్సైటింగ్ ఉంది. అసలు ఎక్కడ బోరు కొట్టకుండా, లాగ్ లేకుండా చాలా బాగా చేశారు. ఫైట్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. బిగ్ బడ్జెట్ ఫిలిం ఫీల్ వచ్చింది. ఈవెన్ దో ఇట్స్ స్మాల్ ఫిలిం, బట్ బిగ్ బడ్జెట్ ఫిలిం ఫీల్ వచ్చింది. ఎక్కడా లాగ్ లేదు, ఎక్సైటింగ్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి. ఇట్స్ రియలీ వెరీ గుడ్ ఫిలిం. ఇక్కడ లాగ్ లేదు సార్, అండ్ కంటిన్యూస్ యాక్షన్ ఉంది. అంటే యాక్షన్ లవర్స్ కి డెఫినెట్ గా 100% దే లైక్ ఇట్. ఇట్స్ ఫుల్ మిల్స్ ఫర్ యాక్షన్ లవర్స్. అది ఆయన ఏజ్ లో ఆ ఫైట్లు, ఆ ఫిట్నెస్, అసలు ఆ లెక్కలు లేపడం, ఎక్సలెంట్ యాక్షన్. ఈజ్ రియలీ ఛాలెంజింగ్ అండి. అలా రోల్ చేయాలంటే చాలా డెడికేట్. చాలా హ్యూమర్ గా కామెడీ రోల్స్ చేశారు కదా, అది చూసాం మనకి ఎక్కువ అవే ఆకట్టుకున్నాయి కదా. సో ఇది యాక్సెప్ట్ చేస్తారా జనాలు? మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఇట్ ఈస్ డిఫరెంట్ జానర్ అండ్ ఈజ్ గుడ్ ఎట్ ఎవ్రీథింగ్. ఆయన ఏం చేసినా, కామెడీ చేసినా, ఏది చేసినా, ఇది కూడా చాలా ఈజ్ యాప్ట్ ఫర్ దట్ రోల్. ఆ మిడిల్ ఏజ్ రోల్ చాలా బాగా చేశారు. డైరెక్షన్ 100% బాగుందండి. ఎందుకంటే ఆయన ఫిలిమ్స్ లో ఎప్పుడు ఎక్కువ లాగ్ లేకుండా ఉన్నది ఉన్నట్టు కరెక్ట్ గా టైట్ గా ఉంటది. మనకి ఎక్కడ బోరింగ్ ఉండదు. డైరెక్షన్ కూడా, ఫైట్స్ మాత్రం ఎక్సలెంట్ గా చేయించారు. ఫైట్ మాస్టర్ ఆయనతో పాటు ఈయన కూడా చాలా రిస్కులు తీసుకొని, అండ్ ఆయన కొట్టినా 10 మందిని కొట్టినా మనకి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ హైట్ కి, ఆ ఫిగర్ కి మామూలు హీరోలు కాకుండా కొడితే నిజంగా కొట్టాడు, అడిగి తగిలింది, పడ్డాడు అనేసి డెఫినెట్ గా చాలా బాగుంది.